అసలు మార్కాపురం అనేది ఎంత బ్యాక్వర్డ్ ఏరియా. నేను అక్కడ కలెక్టర్గా పనిచేశాను. ఆ పనిచేస్తున్నటువంటి కాలంలో హెల్త్ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలని, ఆరోగ్యం అందరికీ అందించాలనేటువంటి భావంతో గర్భిణీ స్త్రీలు ప్రసవించేటువంటి విధానం ఎలా ఉంది, వారి ఇళ్లలో ప్రసవిస్తున్నారా, హాస్పిటల్లో వస్తున్నారా, కేర్ దొరుకుతుందా అనేటువంటి అంశాన్ని పదే నెలవారీగా రివ్యూ చేస్తున్న క్రమంలో ఒంగోలు, కందుకూరు ప్రాంతం ఇంచుమించు 44 మండలాల్లో 100% గర్భిణీ స్త్రీలు హాస్పిటల్స్లో, ఇన్స్టిట్యూషన్స్లో డెలివరీ అవుతుంటే ఈ మార్కాపురం ఏరియాలో ఉన్నటువంటి 12 మండలాల్లో 100% అనేది మేము అచీవ్ చేయలేకపోయాం. ఎందుకు అచీవ్ చేయలేకపోయామంటే ఎర్రగొండపాలెం ప్రాంతంలో త్రిపురాంతకం, పూలాల చెరువు, డోర్నాల, పెద్దారవీడు అక్కడంతా కూడా ప్రిమిటివ్ ట్రైబల్స్, చెంచులు ఉన్నారు, షెడ్యూల్ కాస్ట్ పాపులేషన్ ఉంది. గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, అర్ధవీడు, బేస్తవారిపేట, మార్కాపురం ఈ ప్రాంతాల్లో బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ హెల్త్ సర్వీసెస్ అందుబాటులో లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలను హాస్పిటల్కి తీసుకెళ్లే క్రమంలో మార్గమధ్యంలోనే డెలివరీ అవ్వడం అనేది, ఇళ్లల్లోనే డెలివరీ అవ్వడం అనేటువంటిది నేను స్వయంగా చూసి దానిని ఇంప్రూవ్ చేయడానికి, అక్కడ కూడా 100% హాస్పిటల్స్లో డెలివరీ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుని నెల మానిటర్ చేస్తే, 1 సంవత్సరం పాటు పనిచేస్తే అప్పుడు మేము అది సాధించడానికి అవకాశం దొరికింది.